వచ్చేసా కంగారు పడగ. మా అక్క వాళ్ళు మా బావ ఇంకా రాలేదు గ్యాస్ ఇంకా వాళ్ళ కోసం ఇప్పుడు వెయిట్ చేయాలి. ఇప్పుడే సిఆర్ఓ ఆఫీస్కి వచ్చినాం. 50 రూపీస్ రూమ్స్కి లైన్లో వెయిట్ చేస్తున్నాం. చెప్పలేం ఎంతసేపు వెయిట్ చేస్తాం. మాకు సుదర్శన్ 1NC రూమ్ నెంబర్ 140లో రూమ్ వచ్చింది. నేను సామాన్లన్నీ లోపల పెట్టేసి గుండు తిప్పడానికి వచ్చేసిన. మార్నింగ్ 3కి దర్శనం ఉంది. సో మేము రెడీ అయినాం గాయ. కరెక్ట్ 3:30కి మేము దర్శనానికి అయితే బయలుదేరిపోయినాం. దారిలో మా అక్క వాళ్ళు ఫోటో కూడా దిగేసిర్రు. యాక్చువల్గా 3కి దర్శనం ఉంది, కానీ మాకు కొంచెం లేట్ అయిపోయింది. మొత్తం మా అక్క ఇంకా మా కోడల వల్లనే మొత్తం రెడీ అయ్యారు వాళ్ళు. ఓకే గాయస్, దర్శనంకి అయితే పోతున్నాం. బాయ్. దర్శనం తర్వాత మళ్ళీ వస్తా. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. గోవింద గోవింద. మాకు దర్శనం 1 అవర్లో అయిపోయింది. ఇదంతా శ్రీవారి లీలలే అనుకుంటున్నా. ఇంత జల్దీ దర్శనం ఎప్పుడు కాలేదు. సో మేము దర్శనం కంప్లీట్ చేసుకొని ప్లేసెస్కి విజిట్ చేయడానికి వెళ్ళిపోయినాం. మేము మొదట శ్రీవారి పాదాలు దర్శించడానికి వచ్చాము. సాక్షాత్తు మన గోవిందుడు ఈ భూమండలంపై మొట్టమొదట అడుగుపెట్టిన చోటు ఇక్కడే. మన శ్రీవారి పాదాలు, బ్రహ్మ కడిగిన పాదాలు. ఓం నమో వెంకటేశాయ. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 హరే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ ప్లేస్ వచ్చేసి శిలాతోరణం. ఇది మన శ్రీవారి ఆలయానికి ఉత్తరాన 1 కిలోమీటర్ దూరంలో ఉన్నది. ఇది 1600 మిలియన్ల సంవత్సరాల కాలం నాటి కొండ. 1981లో ఈ ప్రదేశాన్ని శిలాతోరణంగా ప్రకటించారు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి చక్ర తీర్థం వస్తుంది. మా అక్కకైతే ఎప్పుడు ఇదే పని, షాపింగ్ షాపింగ్ షాపింగ్. బోర్ కొట్టదేమో, ఏం షాపింగో ఏమో. కానీ ఇక్కడ మనం మినీ వాటర్ ఫాల్ అయితే చూడొచ్చు. అలానే మెట్లెక్కి పైకి వెళ్తే మనకి శివుని గుడి ఉంటుంది. పక్కనే నరసింహస్వామి వారు ఉంటారు. మేము అక్కడ మంచిగా మొక్కొని అక్కడ నుంచి వేరే ప్లేస్కి స్టార్ట్ అయిపోయినాం. నెక్స్ట్ మేము వెళ్ళింది శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం. ఇక్కడే మనం హాతిరాం బావా మట్ అయితే చూడొచ్చు. హాతిరాం బావాజీ ఒక బంజారా కమ్యూనిటీకి చెందినవారు. ఇదే ఆకాశగంగా. శ్రీవారి ఆలయానికి ఉత్తరాన సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పవిత్ర జలపాతం. ఇది నిరంతరం ప్రవహించే జలం. ముఖ్యంగా స్వామివారి అభిషేకానికి ఉపయోగించబడుతుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి జన్మించాడని భక్తుల నమ్మకం. ఇక్కడే అంజనాదేవి అంటే మన ఆంజనేయ స్వామి వారి అమ్మగారు తపస్సు చేసిందని భక్తుల నమ్మకం. ఈ చోటు అంజనాద్రిగా కూడా ప్రసిద్ధి చెందింది. పాప వినాశనం అంటే పాపాలను నాశనం చేసేది. ఇది శ్రీవారి ఆలయానికి ఉత్తరాన ఉన్న పవిత్రమైన తీర్థం. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం. హాయ్ హాయ్ బ్యూటిఫుల్. నీ కటింగ్ బాగుంది. కటింగ్ సూపర్. సో గైస్, మా టీటీడీ ట్రిప్ అయితే అయిపోయింది. కొన్ని ఐటమ్స్ తీసుకున్నా. ఇంకోసారి రావాలి ఇంకా. తిరుమలలో అయితే ఫుల్ వర్షం పడుతుంది. మేమైతే ఇప్పుడు తిరుపతి బయలుదేరిపోయినాం. తిరుమల టు తిరుపతి టికెట్ ప్రైస్ అయితే 370 మా అందరికీ. సో మేము తిరుపతి చేరుకున్నాక హైదరాబాద్కి బస్ టికెట్స్ బుక్ చేసి భోజనాలకు అయితే కూర్చున్నాం. మాకు నైట్ 8కి బస్సు ఉంది. సో మా అందరికీ వేరే వేరే కాడ సీట్స్ వచ్చినాయి. అంటే అది ఒక్కటే బస్సు ఉండే.
సో ఇంకా అడ్జస్ట్ చేసుకొని కూర్చున్నాం. ఓం నమో వెంకటేశాయ. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు? హౌ ఆర్ యు? మార్నింగ్ 8:30 వరకు మేము హైదరాబాద్ చేరుకున్నాం ఫ్రెండ్స్. సో మేము ఆటో మాట్లాడుకొని ఇంటికైతే బయలుదేరిపోయినాం. నేను ఇంటికి వచ్చి ఇంకోసారి గుండు తిప్పించుకొని స్నానం చేసి పూజ చేసి పండుకున్నా గాయస్. హాయ్ ఫ్రెండ్స్, ఓం నమో వెంకటేశ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. నమస్తే.